హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు కొరమీన చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ గాని వేసుకోవాలా. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నేనైతే చింతపండు పులుసు అయితే కలిపి పెట్టుకున్నానండి. అది యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసేసినా కానీ మనకి గ్రేవీ అనేది పల్చగా వచ్చేస్తుంది. ఇక్కడ 1 కేజీ ఫిష్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని మొత్తం వేసుకోవాలా. కొంచెం పులుసు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలైతే ఒక మీడియం సైజ్ మామిడికాయ ముక్కలైతే తీసుకున్నానండి. అవి కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి కొంచెం ఆవాలు, మెంతుల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.